హలో గైస్, వెల్కమ్ టు థియో డ్రైవ్, లెర్నింగ్ వన్ ట్రూత్ ఎట్ ఎ టైమ్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 2-3 డ్రాప్స్ పాయిజన్ కలిపి ఎవరన్నా ఇస్తే మనం తీసుకోం కదా. కేవలం 2-3 చుక్కలే కదా, పర్లేదు తీసుకోవచ్చు అని ఎప్పుడు కూడా అనుకోం. ఎందుకంటే అది స్మాల్ క్వాంటిటీ అయినప్పటికీ అది చాలా ప్రమాదకరం. అది మరణానికి దారితీసే అవకాశం ఎంతకైనా ఉన్నది. అదే రీతిగా సువార్త విషయంలో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి దినాన్న నిజమైన సువార్త అంటే ఏంటో మనం చూడడం జరిగినది. ఆ సువార్తకి కలిపినా చెరిపినా కేవలము ఒక్క డ్రాప్ విషంలాగా ఏదైనా కలిపినప్పటికీ అది మరణానికే కాదు, నిత్య మరణానికి దారితీస్తా ఉన్నది. ఇఫ్ యూ బిలీవ్ అ ఫాల్స్ గాస్పుల్ యూ హ్యావ్ అ ఫాల్స్ సేవియర్. నకిలీ సువార్తను నమ్మితే నకిలీ రక్షకుడే మనకున్నట్టు గుర్తించాల్సిన అవసరం ఉంది. పౌలు గారు కూడా ఆయన సువార్తకు వ్యతిరేకులతో పోరాడుతూ గలతీ 1లో ఆయన ఈ విధంగా రాస్తా ఉంటాడు కదా, ఇఫ్ ఎనీ ఏంజల్ ఆర్ ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్ అండ్ ప్రీచ్ ఎనీ అదర్ గాస్పుల్ ఎక్సెప్ట్ దట్ విచ్ యూ హ్యావ్ హర్డ్. మీరు విన్న సువార్త కంటే ఇంకెవరన్నా ఏదైనా వచ్చి వేరే సువార్త ప్రకటిస్తే లెట్ హిమ్ బి అకర్స్డ్ అంట. అటువంటి వ్యక్తిని ఒక శాపగ్రస్తుడిగా ఎంచమని పౌలు గారు వివరిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. కనుక ఇట్స్ సో సీరియస్. ఆ నకిలీ సువార్త, అబద్ధ సువార్తలు ఎంతో ప్రమాదకరమైనవి అని గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే మనం సత్య సువార్తను తెలుసుకున్నప్పుడు అబద్ధ సువార్త గుర్తించడం అది పెద్ద కష్టమేమీ కూడా కాదు. అయినప్పటికీ ఈ కోట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ నకిలీ సువార్తలు మనం నమ్మకుండా ఎవరైనా అటువంటి నమ్మకాలు కలిగి ఉంటే వారిని కూడా నిజమైన సువార్తలోకి నడిపించుటకు దేవుడు మన కృప చూపిస్తాడు. జేసీ రాయల్ అన్న భక్తుడు ఈ విధంగా అంటా ఉంటాడు, అ ఫాల్స్ గాస్పుల్ ఇస్ ఎనీథింగ్ దట్ యాడ్స్, సబ్స్ట్రాక్ట్స్ అండ్ సబ్స్టిట్యూట్స్ టు ద బిబ్లికల్ గాస్పుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. అంటే సువార్తకు ఏదైనా కలిపినా, సువార్త నుంచి ఏదైనా తీసివేసినా, లేక సువార్తకు బదులుగా మరొకటి వివరించిన అదే అబద్ధ సువార్త అన్నట్టుగా వివరిస్తున్నట్టు చూస్తా ఉన్నాం. ఆయన ఈ విధంగా వివరిస్తూ ఉంటాడు, సువార్తకు కలిపిన, సువార్త నుంచి తీసివేసిన, సువార్తకు బదులుగా మరొకటి చెప్పిన అదే అబద్ధ సువార్త అన్నట్టుగా వివరిస్తూ ఉంటాడు. కనుక ఉన్న అబద్ధ సువార్తలన్నింటినీ మనం ఆలోచన చేయడానికి మనకు కుదరదు. కానీ ఈ 3 భాగాల కింద మనము ఈ అబద్ధ సువార్తలను ఆలోచన చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మొదటిది, సువార్తకు జోడించే విషయంలో ఆలోచన చేస్తే సంథింగ్ దట్ యాడ్స్ టు ద గాస్పుల్ ఈజ్ కాల్డ్ లీగలిజం. ఇది క్రియల మీద ఆధారపడే రక్షణ. అంటే ఇక్కడ ఏం వివరించబడతా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, కానీ ఆయన మరణం సరిపోదు, కానీ మళ్ళీ మనం ఇంకొక క్రియ చేయాల్సిన అవసరం ఉంది. డిపెండ్స్ ఆన్ హ్యూమన్ మెరిట్. అంటే మానవుని క్రియల మీద ఆధారపడుతుంది. అంటే రక్షణ పొందాలంటే యేసు ప్రభు చనిపోయినాడు వాస్తవమే, కానీ మరొకటి చేస్తేనే రక్షణ, ఈ నియమాలు పాటిస్తేనే రక్షణ, ఇదిగో ఇది ఈ విధంగా చేస్తేనే రక్షణ పొందుతావని నియమాల ప్రకారము వివరించేదాన్ని లీగలిజం అంటా ఉంటాం. అదే గలతీ పత్రికలో పౌలు గారు పోరాడుతూ ఉంటారు, మీరు ఆత్మలో ప్రారంభించారు కదా, మీరు ఎలా శరీరంలో దీన్ని కొనసాగించాలనుకుంటా ఉన్నారు? మీరు ఇంత గొప్ప సువార్తను కృప ద్వారా అంగీకరించి ఉన్నారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి ధర్మశాస్త్రానికి, మళ్ళీ తిరిగి నియమ నిబంధనలకు ఎందుకు వెళ్తున్నారు? వారిని ప్రశ్నిస్తున్న తీరును మనం గుర్తించవచ్చు. అదే రీతిగా మనం కూడా గుర్తించాలి ఏంటంటే హ్యూమన్ మెరిట్. అంటే ఈ రోజు ఈ సువార్త గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రశ్న మనల్ని అడిగితే, మనం ఎందుకు పరలోక రాజ్యం వెళ్తున్నాము అనే ప్రశ్న మనల్ని మనం అడిగితే మన స్పందన ఏంటి? ఒకవేళ మన స్పందన నేను బైబిల్ చదువుతున్నాను గనుక అని అంటే వి కాట్ అప్ ఇన్ లీగలిజం. మనము మరొకటి చర్చికి వెళ్తున్నాము గనుక అంటే వీఆర్ కాట్ అప్ ఇన్ అ వర్క్స్ బేస్డ్ సిస్టమ్. మనము మరొక క్రియ చేస్తున్నందుకు పరలోక రాజ్యం వెళ్తున్నామంటే మనకంటే మోసపోయిన వారు ఇంకెవరు కూడా లేరు. వీఆర్ నాట్ గోయింగ్ టు హెవెన్ ఆర్ వీ డు నాట్ రిసీవ్ ఇటర్నల్ లైఫ్. మనం రక్షించబడేది మనము చేసిన క్రియ బట్టి ఏమాత్రం కూడా కాదు, కానీ అది ఆయన కృప వలన, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే అని గుర్తించాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. కొన్నిసార్లు ఈరోజు ఈ వర్క్స్ బేస్డ్ సిస్టమ్ ఈ రోజు కూడా ఈ విధంగా వివరించబడతా ఉంటుంది. మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచినారా? మీ జీవితం మారిందా? మీరు నిజంగా రక్షణ పొందినారా అని అడిగినప్పుడు ప్రజలు నేను బాప్టిజం తీసుకున్నానండి అని అంటూ ఉంటారు. అంటే దే థింక్ దట్ బాప్టిజం సేవ్స్ దెమ్ ఆర్ ఎనీ అదర్ వర్క్. కానీ చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎనీ వర్క్ కెనాట్ సేవ్ అస్. ఏదన్నా క్రియ మనల్ని రక్షించడానికి సామర్థ్యత కలిగిందంటే అదే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన క్రియ. ఆ క్రియ యందు విశ్వాసం ఉంచడం బట్టి మనము రక్షించబడతాం. మనము దేవుని ఉగ్రత నుండి తప్పింపబడి క్రీస్తు యొక్క నీతిని మనం పొందుకునే వారంగా ఉంటాం. సో ఈ లీగలిస్టిక్ సిస్టంలో ఉంటే మనం బయటికి రావాలి. మనం రక్షించబడడానికి దేవుని విధేయత చూపించాం, రక్షించబడ్డాం కాబట్టి దేవునికి విధేయత చూపిస్తాం. టిమ్ కెల్లర్ అనే భక్తుడు ఈ విధంగా అంటాడు, ఐ ఒబే దేర్ ఫోర్ ఐఎమ్ యాక్సెప్టెడ్ అని లీగలిజం చెప్తుంది. అంటే నేను విధేయత చూపిస్తున్నా కాబట్టి దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు అని లీగలిజం అంటా ఉంటుంది. కానీ గాస్పుల్ ఏమంటుందంటే ఐఎమ్ యాక్సెప్టెడ్ దేర్ ఫోర్ ఐ ఒబే.
దేవుడు నన్ను అంగీకరించున్నాడు, అందువలన నేను విధేయత చూపిస్తాను. సో ఈ లీగలిజం చాలా ప్రమాదకరంగా, కొన్నిసార్లు నియమాలు పాటిస్తున్నాం కనుక రక్షించబడ్డాం అనుకుంటే మోసపోతాం. ఒకరోజు ఆ నియమాలు పాటించలేక అది భారంగా మన భుజాల మీద మారుతా ఉన్నది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ యాడ్స్ టు ద గాస్పుల్. సువార్తకు చేరుస్తుంది. మన క్రియలు, నా క్రియల వల్ల నేను రక్షించబడుతున్నాను, నేను చేసే దాన్ని బట్టి నేను పరలోకం సంపాదించుకుంటున్నాను అని ఎప్పుడు కూడా మోసపోవద్దు. ద బైబిల్ ఈస్ వెరీ క్లియర్. ఆర్ వర్క్స్ ఆర్ ఎ రెస్పాన్స్ టు గాడ్స్ లవ్. దేవుడు చూపించిన ప్రేమకు మన క్రియలు ఒక స్పందన కానీ, మన క్రియలే మన రక్షణకు ఆధారం ఏమాత్రం కూడా కాదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండో అబద్ధ సువార్త ఏమైనదంటే ఎనీథింగ్ దట్ సబ్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద గాస్పుల్. నిజమైన సువార్త నుండి ఏదన్నా తీసివేసేది అబద్ధ సువార్తగా మనం గుర్తించాల్సిన అవసరత ఉన్నది. అది ఏమైనదండి అని మనం ఆలోచన చేస్తే వాస్తవానికి దీనికి లిబరల్ గాస్పుల్ అని పిలవచ్చు. లిబరల్ ఎందుకంటే వీరు ఎంత లిబరల్గా ఉంటారంటే బైబిల్లో కావాల్సిన బోధలన్నింటినీ కూడా వీరు వదిలేస్తూ ఉంటారు. క్రైస్తవ పునాది సత్యాన్ని నమ్మకుండా దాని నుంచి తీసివేసేది కూడా అబద్ధ సువార్త అని నమ్మాలి. ఏం తీసివేస్తున్నారు వీళ్ళు అంటే ది డు నాట్ బిలీవ్ అబౌట్ ది ఎక్స్క్లూజివిటీ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు మాత్రమే మార్గం అని నమ్మరు, క్రీస్తు ఒక మార్గము అని నమ్ముతారు. క్రీస్తు అనేకమైన దైవ పురుషులలో ఒక దైవ పురుషుడు అని నమ్మేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఖచ్చితంగా ఆయన బోధించున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ అని చాలా ఖచ్చితంగా ఆయన బోధించున్నాడు. అపోస్తులు అదే మాటను పట్టుకొని పరలోకమందు మరొక నామం లేదు, దెర్ ఇస్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ బై విచ్ యూ మస్ట్ బి సేవ్డ్ ఎక్సెప్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో బైబిల్ ఈస్ వెరీ క్లియర్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎక్స్క్లూజివిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మాత్రమే మార్గం, క్రీస్తు మాత్రమే పరలోక రాజ్యానికి మార్గం అని ఖచ్చితంగా నిజమైన సువార్త చెప్తా ఉన్నది. ఆయన మాత్రమే కాదు ఇంకా మార్గాలు ఉన్నాయని చెప్తే దెన్ వీ హ్యావ్ ఎంటర్డ్ అ లిబరల్ గాస్పుల్ అని గుర్తించవచ్చు. అంత మాత్రమే కాదు, దే రిమూవ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ ఆఫ్ క్రైస్ట్. అంటే మన బదులుగా మన స్థానంలో మన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించి ఉన్నారు అని ఆలోచన చేస్తున్నాం నిజమైన సువార్తలో. కానీ ఈ సువార్తలు ఏంటంటే ఆయన జస్ట్ చనిపోయినాడు, ఆయన అందరి కొరకు జనరల్గా చనిపోయినాడు, మన శిక్ష కొరకు చనిపోలేదు. ఇలా ఎందుకు అంటారంటే వీరు దే డు నాట్ బిలీవ్ అబౌట్ ద డిప్రావిటీ ఆఫ్ మ్యాన్. అంటే మనం పాపాన్ని స్వతంత్రించుకున్నాం, మనం పాపంతో పుట్టి ఉన్నాము, మనం పాపంలో జన్మించున్నామని నమ్మరు కనుక క్రీస్తు ఏదో మాదిరి చూపించి చనిపోయినాడు అన్నట్టుగా కూడా వివరించడం జరుగుతూ ఉన్నది. అంటే నిజమైన సువార్త నుంచి ఇది తీసివేయడం. ఈనాటి దినాన్ని మనం చూడడం జరిగింది కదా, దేవుని యొక్క పరిశుద్ధత, మానవుని సృష్టించడం, మానవుడు పతనానికి గురవడం, క్రీస్తు ఆ మానవుడికి బదులుగా ఈ లోకమునకు వచ్చి ఆ మానవుడిని విడిపించడం, విమోచన చేయడం, యేసుక్రీస్తు ప్రభువు 6వ నాడే మళ్ళీ తిరిగి వస్తాడని వాగ్దానం చేయడం, ఇవన్నీ విషయాలు చూసాం. సో ఇవన్నీ విషయాలు సెకండరీ ఇష్యూస్గా, ఇవి అవసరం లేని వాటిగా వీరు ఎంచుతూ ఉంటారు. సో ఎనీథింగ్ దట్ టేక్స్ అవే ఫ్రమ్ ద గాస్పుల్, ఒకవేళ ఈ ప్రాముఖ్యమైన విషయాలను తీసివేస్తుంటే చాలా ఖచ్చితంగా ఇది అబద్ధ సువార్త అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దే ఆల్సో సబ్స్ట్రాక్ట్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం అవసరం లేదు, డివైన్ జడ్జిమెంట్, దేవుని న్యాయమైన తీర్పు లేదు అని బోధించేవారుగా ఉంటారు. ఇటువంటి అబద్ధ సువార్తతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బైబిల్ గ్రంథం చాలా ఖచ్చితంగా ఈ నమ్మకాలను నొక్కి చెప్తా ఉన్నది. ఇట్ టాక్స్ అబౌట్ ద డిప్రావిటీ ఆఫ్ మ్యాన్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము అని చెప్తా ఉన్నది. అందరము దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉన్నాము అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. సో బైబిల్ గ్రంథం యొక్క మాటలను కూడా అవి దేవుని మాటలు కాదు కానీ అవి ఎవరో మనుషులు రాసిన మాటలుగా ఎంచుతూ ఉంటారు. సో దిస్ ఈస్ అ సబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద గాస్పుల్. అండ్ ఇది ఎటువంటిదంటే మంచి నీళ్ళలో 2-3 చుక్కలు విషం కలిపినట్టే. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మూడోది మనం ఆలోచన చేయొచ్చు ఏంటంటే a false gospel is anything that substitutes Christ with another center. అంటే క్రీస్తు కాకుండా మరొక దాన్ని కేంద్రంగా చేసే అబద్ధ సువార్త. యేసు క్రీస్తు ప్రభువారు విమోచన కార్యమును సెకండరీగా చేసి, అంటే ఆయన మన పాపముల నిమిత్తం మరణించడం, ఆయన దేవునితో మనకు సంధి చేయడం, దేవునితో ఒక సహవాసం కలిపేయడం, ఇదంతా సెకండరీ. కానీ ఆయన ఎందుకు మరణించాడు అంటే మన అభివృద్ధి గురించి మరణించాడు. దీన్నే హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ గాస్పుల్ అని కూడా అంటూ ఉంటాం. అంటే ధనం సంపాదించుకోవడానికి హీ వాంట్స్ యూ టు బి రిచ్. బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు అన్నింటినీ కూడా ఉన్న సందర్భం నుంచి బయటికి తీసివేసి మనము ధనవంతులు అవ్వడానికి ఆయన మరణించాడు అని వివరించడం, మనము ఆరోగ్యంగా ఎప్పటికీ ఉండాలని ఆయన మరణించాడు అని చెప్పడం, మనము ఎప్పుడూ కూడా అభివృద్ధితో ఉండాలి అని బోధించడం. నిజంగా ఇందులో వాస్తవం లేదంటే వాస్తవం ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద సెంట్రల్ ఐడియా
వై జీసస్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్. అంటే ఈ ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ గొప్ప అభివృద్ధి అనేది మంచిది కాదా బ్రదర్, మీకు వద్దా అంటే ఎస్ నాకు కావాలి ఖచ్చితంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా లోకానికి వచ్చింది దాని కొరకు కాదని చాలా ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. ఆయన పేరు యేసు, ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అని ఆయన పేరులోనే ఆయన ఉద్దేశం ఉన్నట్టు గుర్తిస్తా ఉన్నాం. సో ఇటువంటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలం మన అభివృద్ధి కొరకు అని బోధించబడుతున్నట్టు చూస్తా ఉన్నాం. అంటే ఆయన యుద్ధకు దేవుని దగ్గరకు వస్తే నాకు మేలు జరుగుతుంది, దేవుని దగ్గరకు వస్తే నాకు అభివృద్ధి కలుగుతుంది, దేవుని దగ్గరకు వస్తే నాకు మరొకటి జరుగుతుంది అని బోధించే సువార్త. దీన్ని అంగీకరించడానికి మనం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా ఆయన మన భయంకరమైన పాపరోగాన్ని పరిష్కరించడానికి ఆయన లోకానికి వచ్చినట్టు చాలా ఖచ్చితంగా గుర్తించాలి. అభివృద్ధి మంచిదే, కానీ ఎందుకు రక్షించబడ్డామంటే కేవలం అభివృద్ధి కొరకు అంటే అది క్రీస్తు యొక్క కార్యాన్ని ఇట్ మేక్స్ ఇట్ సెకండరీ. సో అలాగా నాట్ ఓన్లీ ప్రాస్పెరిటీ, దిస్ ఆల్సో థెరప్యూటిక్ గాస్పెల్. అంటే నువ్వు ఫీల్ గుడ్ అవ్వాలి, నువ్వు మంచిగా ఫీల్ అవ్వాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ పశ్చాత్తాపము, ఇవన్నిటి గురించి ఆలోచన చేయొద్దు. దేవుడు నిన్ను బెటర్ చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కేవలం పైకెత్తడానికి ఉన్నాడు అని బోధించే సువార్తలు అనేకమైనవి ఉన్నాయి. అంటే దీంతో ఏంటండి సమస్య అంటే ఇట్ విల్ బి అబౌట్ అవర్ హ్యాపీనెస్. కేవలం మనం సంతోషంగా ఉండాలని అనుకుంటాం, అంటే సువార్త యొక్క గమ్యం. ఇట్ విల్ బి అబౌట్ అర్త్లీ సక్సెస్, భూలోకంగా ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నామో అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇట్ విల్ బి అబౌట్ టెంపరల్ బెనిఫిట్, ఏం సంపాదించుకున్నాం ఈ లోకంలో, ఆరోగ్యము, ధనము, పేరు, దీని గురించే సువార్త అలా వివరిస్తే ఖచ్చితంగా అది అబద్ధ సువార్త అని మనం గుర్తించక తప్పదు. బైబిల్ గ్రంథం పిలుస్తా ఉన్నది, నిత్య జీవం కొరకు మనల్ని పిలుస్తా ఉన్నది. బైబిల్ గ్రంథము చాలా ఖచ్చితంగా ఆయనను వెంబడిస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్ ఈజీ రోడ్. యేసుక్రీస్తు ప్రభువు 2 మార్గాల గురించి చెప్పి ఉన్నాడు. ఒకటి విశాల మార్గం, ఒకటి ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టము, ఇరుకు మార్గంలో చాలా కొందరే వారు వెళ్తున్నట్టు గుర్తించాల్సిన అవసరత ఉన్నది. ఆయనని వెంబడింపగోరిన ఎడల యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. నిన్ను ఎంతగా నువ్వు ఉపేక్షించుకోవాలంటే నీ సిలువనెత్తుకొని నువ్వు నడవాల్సిన అవసరత ఉన్నది అని ఆయన చాలా ఖచ్చితంగా బోధించున్నాడు. కనుక సువార్తలన్నీ ఏం చేస్తున్నాయండి, కేవలము ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, భూ సంబంధంగా మన మనసును చేసేసి యేసుక్రీస్తు ప్రభువు రక్షణ నిజంగా అనుభవించకుండా, మనం ఆత్మీయ ఆశీర్వాదాలు నిజంగా మనం ఎన్నో కలిగి ఉన్నామని మన మనసును అటు తిప్పకుండా అవి చేస్తూ ఉన్నాయి. ఈ సువార్తలన్నీ చూడడానికి హానికరంగా అనిపించకపోవచ్చు, బట్ దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ అండ్ దే విల్ లీడ్ us astray. అవి చాలా హానికరం, అవి మనల్ని మరణానికే నడిపిస్తాయి ఇటు సువార్తలో మనం నమ్మిక ఉంచితే. ఈ అబద్ధ సువార్తలన్నీ ఎందుకండి అబద్ధమైనవి అంటే దే మిస్రిప్రజెంట్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని స్వభావం ఎట్టిదో దాన్ని తప్పుగా చూపిస్తూ ఉంటారు. దేవుని స్వభావం ఎట్టిది, నేను చెప్పిందా అంటే నేను చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పిందా అంటే ఇంకొకరు చెప్పింది కాదు, బట్ హౌ హీ హెస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. మొదటి దినాల నుంచి అదే చెప్తాను. ఆయన తాను బయలుపరుచుకున్న విధానంను బట్టి దేవుని కేవలం ఆయన ఒక ప్రేమమయుడిగా ఒక జీనీ లాగా పెట్టేస్తే మనము ఆయన స్వభావాన్ని తప్పుగా చూపిస్తున్నట్టు. దాంతోపాటు ఇంకేం చేస్తాయంటే దే డిమినిష్ ద సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యం సరిపోదగినది కాదు అని చెప్తా ఉంటాయి, ఇంకేదో కావాలి అని డిమినిష్ చేస్తూ ఉంటాయి. కానీ ఆయన చేసిన కార్యం సరిపోదగినది, అది సంపూర్ణమైనది అని గుర్తించగలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ది కరప్ట్ జస్టిఫికేషన్. నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం, మన క్రియల వలన, లేకపోతే మరొకటి చేయబడడం, లేకపోతే మరొక తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడం అన్నట్టుగా ఈ సువార్తలు బోధిస్తూ ఉంటాయి. ఇటువంటి అబద్ధ సువార్తల వల్ల బయలుదేరేది ఎవరంటే అబద్ధ క్రైస్తవులు. ఈరోజు సువార్త కేవలము ఎక్కడో యేసుక్రీస్తు ప్రభు తెలియని వారికి ప్రకటించడం మాత్రమే కాదు, సువార్తను ఈరోజు అబద్ధ క్రైస్తవులకు కూడా ప్రకటించాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. ఒకవేళ ఇటువంటి అబద్ధ సువార్తల్లో మనం పట్టబడితే వీఆర్ రిస్కింగ్ ఇటర్నిటీ మై ఫ్రెండ్స్. అండ్ మన సరైన స్పందన ఏమై ఉండాలి, ఇటువంటి అబద్ధ సువార్త మనం నమ్మకుండా సత్య సువార్తను పూర్తిగా అంగీకరించాలి. ఇటువంటి సువార్త నమ్మే వారి గురించి ప్రార్థించాలి. అదే రీతిగా మనకు ఎవరన్నా తెలిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు నిజ సువార్తను వారికి బోధించి ప్రకటించాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది.